ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి సార్. సో కేటీఆర్ రేవంత్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. సో కేటీఆర్ అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడు అని చెప్పేసి. మీరు అండ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఒకేసారి పనిచేశారు, మీకు మంచి పరిచయం ఉంది రేవంత్ రెడ్డి గారితో. సో రేవంత్ అంటే కేటీఆర్కు రేవంత్లో కనిపించిన అపరిచితుడు మీ ఇన్నేళ్ల పరిచయంలో రేవంత్లో మీకు కనిపించాడు? నాకు రేవంత్లో పరిచితుడే ఉన్నాడు, అపరిచితుడు లేడు కదా. సో నాకు పరిచితుడు ఉన్నప్పుడు నాకు అపరిచితుడు కనిపిస్తాడా అంటే కష్టమే. ఎందుకంటే నాకున్న పరిచయం వేరు, కేటీఆర్కున్న పరిచయం వేరు. కేటీఆర్కు రేవంత్కు రాజకీయ వైరం ఉంది. నాకు కేటీఆర్తో వైరం లేదు, రేవంత్తో వైరం లేదు. కనుక నేను కేటీఆర్లోనూ పరిచితుడినే చూస్తాను, రేవంత్లోనూ పరిచితుడినే చూస్తాను. ఎందుకంటే ఇద్దరు కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయం. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రేవంత్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, కేటీఆర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. సో నాకు ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ బోత్. అందుకే నేను ఎలక్షన్ ముందు వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశాను. ఎందులో తేడా ఏమి చూపెట్టలేదు. కేటీఆర్ను ఇంటర్వ్యూ చేశాను, రేవంత్ ఇంటర్వ్యూ చేశాను. ఇద్దరు నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా తెలుసు. అందువల్ల ఎవరిలోనూ నేను పరిచితునే చూస్తే తప్ప అపరిచితుని చూడడు. సో అపరిచితుడు అని ఎందుకు అంటున్నారంటే రేవంత్లో హిడెన్ ఎజెండా ఉంది, మా ప్రతీకారం పగ అంటే దానికి నిన్న రేవంత్ రెడ్డి చాలా డీటెయిల్గా ఆన్సర్ కూడా ఇచ్చాడు. సో నా పట్ల ఏ రకంగా వ్యవహరించారు, చెల్లపల్లి జైల్లో నన్ను ఎలా హింసించారు అని. అది నిజమైతే మాత్రం అది కూడా చాలా అభ్యంతరకరం కదా. సో చిన్న నక్సలైట్లు కరడుగట్టిన నేరస్తులుండే జైల్లో పెట్టారు, రాత్రంతా ట్యూబ్ లైట్లు వేసి పెట్టమని చెప్పారు, బల్లులు రాత్రంతా హింసించి నిద్ర కూడా పోలేకపోయాను, 14 రోజుల పాటు తెల్లారి చెట్టు కింద నిద్రపోయాను, ఒక చిన్న బాత్రూము ఒక చిన్న గదిలో నన్ను నిర్బంధించారన్నారు. ఒకవేళ అది రేవంత్ రెడ్డి చెప్తే బీఆర్ఎస్ కూడా కాదనలేదాన్ని, అంటే అది ఫ్యాక్ట్ అన్నట్టే కదా. లేదు ఇది నిజం కాదు, జైల్లో అలాంటి ట్రీట్మెంట్ రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు అని చెప్పాలి కదా. చెప్పినా నిలబడదు, ఎందుకంటే అది చెల్లపల్లి జైలు మాన్యువల్లో రికార్డులో ఉంటుంది కదా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఈవెన్ ఆ రకమైన ట్రీట్మెంట్ మరి ఒక నిందితుడికి, అక్యూజ్డ్ కదా రేవంత్ రెడ్డి ఆ రోజుల్లో కాదు, ఈనాటికి కూడా ఆయన అక్యూజ్డే, ఆయన పైన కన్విక్టెడ్ కాదు. కన్విక్టెడ్ కానప్పుడు ఒక అక్యూజ్ను ఆ రకమైన శిక్ష విధించవచ్చా? మరి అది ఆ శిక్ష విధించినప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది. ఎందుకంటే ఆయన వివరాలు కూడా ఇచ్చాడు. నా కూతురు లగ్గపత్రిక పెట్టుకోవటానికి కూడా నన్ను ఎలో చేయలేదు, నన్ను ఇబ్బంది పెట్టారు, నేను లగ్గపత్రిక పెళ్ళికి కూడా టైంకి వచ్చి వెళ్ళిపోయానని. వాస్తవం కూడా అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూతురు పెళ్ళికి నేను కూడా వెళ్ళాను. సో ఆయన అప్పుడు జైల్లోనే ఉన్నాడు, టైంకు పెళ్ళికి అటెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. సో ఇదంతా ఫ్యాక్ట్. రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఇట్స్ అ ఫ్యాక్ట్. శాసనసభ నుంచి ఆయన వెలగొట్టిన తీరు కానీ, ఆయనను ప్రత్యేకంగా టార్గెట్ చేసిన తీరు కానీ, కొడంగల్లో ఆయనను ఓడించడానికే ప్రత్యేక ఎంఫసిస్ పెట్టిన తీరు కానీ, ఇదంతా ఫ్యాక్ట్ కదా. సో అది వాస్తవంగా అదే రేవంత్లో కసిని పెంచింది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఆ వ్యక్తి భయపడి పారిపోతాడు, ఆ వ్యక్తి లొంగిపోతాడు అనుకుంటారు. అది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. కొంతమంది విషయంలో అది తిరగబడి కసితో పనిచేసి తరిమి కొట్టచ్చు కూడా. మీకు చంద్రబాబు నాయుడు విషయంలో జరిగింది అదే కదా. చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి ఆనందపడ్డాడు. సో ఆయన జైల్లో ఉంటే లేవలేడు అన్నాడు. కానీ ఏం జరిగింది, తెలుగుదేశం కార్యకర్తల్లో ఎక్కలేని ఉత్సాహాన్ని పెంచింది. తెలుగుదేశం కార్యకర్తల్లో ఆ ఉత్సాహం కాస్త ప్రజల్లో కూడా సానుకూలతగా మారింది. చంద్రబాబు నాయుడు ఎక్కడా అదరలేదు, బెదరలేదు. ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చారు. అప్పటిదాకా ఎన్నడూ పబ్లిక్ లైఫ్లో రాని ఆయన సతీమణి కోడలు కూడా భువనేశ్వర్ గారు అలాగే బ్రాహ్మణి గారు కూడా బయటకు వచ్చారు. ఇట్ బికేమ్ ఎ బిగ్ ఇష్యూ కదా. అందువల్ల ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తే, పర్సనల్గా టార్గెట్ చేస్తే జరగబోయే పరిణామాలు ఇప్పుడు మోడీని అలాగే టార్గెట్ చేశారు, మోడీ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. అది చాలా అభ్యంతరం. ఈవెన్ చంద్రబాబు నాయుడు స్థాయి రాజకీయ పరిణతి ఉన్న నాయకుడు కూడా మోడీ భార్యను ప్రస్తావించి మాట్లాడాడు. ఏం జరిగింది, అలా మోడీని పొగడాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాడు చంద్రబాబు నాయుడు. రోజు నిరంతరం మోడీ గొప్పతనాన్ని చెప్పాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాడు. మరి ఎందుకు ఆ పరిస్థితి? మరి మోడీకి రాలే ఈ పరిస్థితి. మోడీ ఎంత డిగ్నిఫైడ్గా పాలిటిక్స్ నడిపాడు.
ఆయన పొలిటికల్గా సటైర్ మాట్లాడాడు, పర్సనల్గా అటాక్ చేయలేదు చంద్రబాబు నాయుడు పైన. కానీ చంద్రబాబు నాయుడు మోడీ పైన పర్సనల్గా అటాక్ చేశాడు. దాని ఫలితం ఏంటి? సో దాని ఫలితం ఏంటి అంటే ఇవాళ మోడీని పొగడటానికి చంద్రబాబు నాయుడు తాపత్రయపడాల్సి వస్తుంది, మోడీకి ఎదురు పడటానికి తప్పన పడాల్సి వస్తుంది. మోడీ ఏమో చంద్రబాబు నాయుడు పక్కన ఉండగా పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అందువల్ల ఎవరిని కూడా పర్సనల్గా టార్గెట్ చేయడం మంచిది కాదు. తమిళనాడు రాజకీయాల్లో చూసాం మనం, కరుణానిధి, జయలలిత ఒకరికొకరు ఎలా చేస్తారో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఈ ధోరణి మొదలైంది. సో ఆ ధోరణి మంచిది కాదు. ఇక అపరిచితుడు ఉన్నాడా లేడా, ప్రతి రాజకీయ నాయకుల్లోనూ అపరిచితుడు ఉంటాడేమో, ఎందుకంటే లేని కోణం ఉండవచ్చేమో, పైకి చెప్పేదంతా నిజమని చెప్పాలని ఉంది. బట్ డెఫినెట్గా రేవంత్ పట్ల కేసీఆర్ చాలా పర్సనల్గా తీసుకొని వ్యవహరించిన మాట నిజం, ద ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ. సో రేవంత్ కూడా కేసీఆర్ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్న మాట నిజం. సో ఆ లక్ష్యం మరి మీకు ఇది చాలా కనబడుతుంది. ఇది ఇన్సిడెంటలా అని చెప్పలేను. చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షాను జైలుకి పంపాడు, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాడు, చిదంబరం జైలుకి పంపాడు. సో దే ఆర్ మేబీ ది యాక్సిడెంట్స్ ఆఫ్ హిస్టరీ, ఐ డోంట్ నో. సో యాక్సిడెంట్స్ ఆఫ్ హిస్టరీ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అది కూడా చెప్పాడు, నన్ను ఇంత హింసించాడు, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయానికి ఆయన ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది, కేసీఆర్కు దేవుడు ఏ రకంగా ఉంటాడని అన్నాడు. నిజమే, రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించాడు కూడా. సో ఆ క్షణంలో మరి కేసీఆర్ ఏ రకంగా ఫీల్ అయ్యాడు, రేవంత్ రెడ్డి ఏ రకంగా ఫీల్ అయ్యాడు, ఇది మ్యాటర్ ఆఫ్ సైకాలజిస్ట్ స్టడీ. సో అందువల్ల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన మాట నిజం, రేవంత్ రెడ్డి కేసీఆర్ను పొలిటికల్గా టార్గెట్ చేసిన మాట నిజం. పర్సనల్గా టార్గెట్ చేశారనుకోండి, రేవంత్ రెడ్డికి ఏ లాభం అయితే జరిగిందో కేసీఆర్ కూడా బహుశా అదే లాభం జరుగుతుందేమో. ఎందుకంటే రాజకీయాల్లో పర్సనల్గా టార్గెట్ అయితే సహజంగా ప్రజల్లో సానుకూలత వచ్చింది. చరిత్ర చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి సోనియా కుటుంబం టార్గెట్ చేసింది. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కాంగ్రెస్నే పుట్టగతులు లేకుండా చేశాడు కదా. అందువల్ల వ్యక్తిగతంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు, భయంకరంగా టార్గెట్ చేసి బీజేపీ ఏడిపించింది, పప్పు అని చెప్పి అన్ని రకాలుగా. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయి కూర్చొని కూర్చొని నరేంద్ర మోడీకి కనీసం డిస్టెంట్ రైవల్గానే మారాడు. మీకు లోకేష్ను చాలా ఘోరంగా అవమానిస్తూ టార్గెట్ చేస్తూ వచ్చింది వైసీపీ. ఆయన పప్పు అని, ఆయన చేతకాని వాడని. ఏం జరిగింది? ఆయన ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వచ్చాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడన్నారు. ఏమైంది? 5,000తో ఓడిపోయిన వ్యక్తి 95,000తో గెలిచాడు. సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ టార్గెట్ చేసింది, ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆయనకే 21 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా పార్టీ. సో జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి పవన్ కళ్యాణ్కి 21 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. 151 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పైన భయంకరంగా దాడి చేస్తే 151 మంది ఎమ్మెల్యేలు 11 ఇచ్చారు. సో 11 ఏమీ లేని ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నవారికి 21 ఎమ్మెల్యేలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు చూడండి, చంద్రబాబు నాయుడు మా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే ఆ భగవంతుడు ఎలా వ్యవహరిస్తాడో చూడండి, టీడీపీ కరెక్ట్గా 23 మందిని ఇచ్చాడని చెప్పేవాడు. సో అలాగే జరిగింది కదా. అందువల్ల రాజకీయాల్లో విధానాల పరమైన టార్గెట్ ఉండాలి, వ్యక్తిగతమైన కక్ష ఉండకూడదు. ఏ రాజకీయ నాయకుల్లో కూడా అపరిచితులు ఉండకూడదు. ఇక రేవంత్ రెడ్డిలో అపరిచితులు ఉన్నాడా, కేటీఆర్లో అపరిచితులు ఉన్నాడా, నేను రైట్ పర్సన్ కాదు, ఎందుకంటే నాకు ఇద్దరిలోనూ పరిచితులే ఉన్నాడు కనుక.